తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అండగా ఉండేందుకు డబ్బులనైతే మళ్ళనైతే తిరిగి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతన్నలు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఈ డబ్బులనైతే పంపిణీసేందుకు మనకి ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది ఫిక్స్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎటువంటి రైతులకి ఈ డబ్బులను విడుదల చేయాలో అర్హతల జాబితా మరియు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 యాసంగి రైతు భరోసా డబ్బులు. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకేసారి ఆ తేదీ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి మొదటిగా ఇటువంటి రైతుల ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో యాసంగి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు ఒకేసారి మొత్తం 6,000 రూపాయల డబ్బులు. ఇక దీంతో పాటుగా మరొక పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఒకేసారి 10,000 రూపాయల డబ్బులు ఎకరం చొప్పున మన తెలంగాణలో డబ్బులనైతే రిలీజ్ చేయనున్నారు. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మొదటిగా రేపు ఎటువంటి జిల్లాలలోనైనా ఈ డబ్బులైనా జమ అవుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి చాలామంది రైతులకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వానాకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఈ డబ్బులనైతే పంపిణీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో మనకి నవంబర్ నెల 28, 29వ తారీఖు నుంచి డబ్బుల్ని విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మరియు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా గత 3 నెలల కింద వానాకాల రైతు భరోసా డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది జమ కాలేవో వారందరికీ పెండింగ్ రైతు భరోసా డబ్బులు వానాకాల సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జమ కానటువంటి రైతుల ఖాతాలలో తిరిగి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఆ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో రైతులకి పంట నష్ట పరిహారం కింద వానల వల్ల అకాల వానల వల్ల ఎండల వల్ల ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారందరికీ 10,000 రూపాయల డబ్బులనైతే పంట నష్ట పరిహారం కింద ఈ నెల 3వ వారం నుంచి అయితే డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారాన్ని అయితే విడుదల చేసింది. ఎవరైతే ఈ క్రాప్ చేయించుకొని ఉన్నటువంటి రైతులకు మాత్రమే. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు దాదాపు నవంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెల 2వ వారం వరకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలంట. ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.